రఘునాథపాలెం ఎన్కౌంటర్ తో తెలంగాణ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన తొలి ఎన్కౌంటర్ కావడంతో ఈ ఘటన చర్చనీయాంశమైంది. మావోయిస్టుల ప్రభావం లేదు అనుకుంటున్న సమయంలో ఈ ఎన్కౌంటర్ కలకలం రేపింది. 2014 నుంచి ఇప్పటిదాకా తెలంగాణలో 51 మంది మావోయిస్టులు మృతి చెందారు. 505 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 99 ఘటనల్లో 302 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఎన్కౌంటర్లలో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 28 మంది మరణించగా 10 మంది ములుగు జిల్లాలో ప్రాణాలు కోల్పోయారు. 2014 నుంచి తెలంగాణలో 12 మంది సామాన్య ప్రజలు మావోయిస్టుల చేతిలో మరణించారు. దేశవ్యాప్తంగా 2024లో మొదటి 6 నెలల్లో 164 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళు ఎక్కువ మంది ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వారే. మరింత సమాచారం రఘునాథపాలెం నుంచి మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అతిపెద్ద రెండవ ఎన్కౌంటర్గా చెప్పుకోవచ్చు. గతంలో శృతి విద్యాసాగర్ ఎన్కౌంటర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇద్దరు స్టూడెంట్స్ పోలీసుల కాల్పుల్లో చనిపోవడం, అప్పుడు మావోయిస్టులకు సంబంధించిన పార్టీ కొంత తీవ్రస్థాయిలో రెస్పాండ్ అయింది. దాదాపు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన శృతి విద్యాసాగర్ ఇద్దరిని కూడా ఎన్కౌంటర్ చేయడం పట్ల కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ ఆ తర్వాత ఇప్పటివరకు దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన ఎన్కౌంటర్లో దాదాపు 58 మంది చనిపోయారు. దాంట్లో ఎక్కువ మొత్తంలో భద్రాద్రి కొత్తగూడెం సంబంధించినటువంటి మొత్తం నక్సలైట్లే ఎక్కువగా మావోయిస్టులు చనిపోయారు. అయితే ఓవరాల్గా ఇప్పటివరకు జరిగినటువంటి ఏవైతే ఇన్సిడెంట్లో దాదాపు 505 మంది నక్సలైట్లు ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా అరెస్ట్ అయ్యారు. 2014 నుంచి ఇప్పటివరకు దాదాపు ఈ మొత్తం వ్యవహారంలో 300 నక్సలైట్లు ఇప్పటివరకు సరెండర్ అయ్యారు. మావోయిస్ట్ పార్టీకి సంబంధించి దాదాపు 100 ఇన్సిడెంట్లు ఎన్కౌంటర్ల వరకు కూడా జరిగాయి. 51 మంది నక్సలైట్లు ఇప్పటివరకు చనిపోయారు. ఇప్పుడున్నటువంటి డేటా ప్రకారం ఈరోజు చనిపోయినటువంటి రఘునాథపాలెం ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టులతో పట్టి చూస్తే దాదాపు 56 నుంచి 57 మంది ఇప్పటివరకు 2014 నుంచి చనిపోయారు. టోటల్గా ఇప్పటివరకు చనిపోయిన వాటిలో 28 మంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో 5 సివిలియన్స్ కాగా 23 మంది మావోయిస్టులు. దాంతోపాటు ములుగు జిల్లాకు సంబంధించి 10 మంది చనిపోయారు. దాంట్లో 2 సివిలియన్స్, 8 మంది దాదాపుగా నక్సలైట్లు ఉన్నారు. దాదాపుగా ఖమ్మం జిల్లా నుంచి దాంట్లో కూడా మొత్తం 5 చనిపోయారు. కొమరంభీం ఆసిఫాబాద్ నుంచి 2, వరంగల్ రూరల్ నుంచి 2, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి 1, హైదరాబాద్ నుంచి 1, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి 1, వరంగల్ అర్బన్ నుంచి 1. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగినటువంటి ఎన్కౌంటర్లో దాదాపు 99 ఇన్సిడెంట్లు జరిగితే దాంట్లో 58 మంది ఇప్పటివరకు చనిపోయారు. దాంట్లో ఎక్కువ మొత్తంలో భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. మొత్తం 30 మందికి పైగా వాళ్ళే ఉన్నారు. దాంట్లో 23 మంది మావోయిస్టులు, దాంతోపాటు 5 సివిలియన్స్ ఉన్నారు. ఈ మొత్తంలో దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఎన్కౌంటర్ అనేది చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎన్కౌంటర్లోనే దాదాపు ఒకే దళానికి సంబంధించినటువంటి వ్యక్తులు చనిపోయారు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో కొంత తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్ ఉంది. ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టులంతా కూడా తెలంగాణకు తిరిగి వస్తున్నారు. ఇక్కడ షెల్టర్ జోన్లు ఏర్పాటు చేసుకున్నారన్న సమాచారం మేరకే ఈరోజు ఎన్కౌంటర్ జరిగింది. కాబట్టి తెలంగాణ గ్రేహౌండ్స్ చేసిన అతిపెద్ద ఆపరేషన్గా చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవ పెద్ద ఆపరేషన్ అది. ఇప్పటివరకు అనేక మంది చనిపోయినప్పుడు కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్కి సంబంధించిన వాళ్ళే. కానీ వీళ్ళు పాల్వంచ మునుగోరు కమిటీ ఏరియా కమిటీకి సంబంధించిన వాళ్ళు, ఒకే డివిజన్కి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళు. దీనిలో చనిపోయిన లచ్చన్న కావచ్చు, ఆయన భార్య దాదాపు ఆయన భార్య తులసి కావచ్చు, వీళ్ళంతా కూడా ఇదే ఏరియాకి సంబంధించినటువంటి ఏరియాలో చాలా కాలంగా ఉన్నారు. ఆయన డివిజనల్ కమిటీ మొత్తం ఎంటైర్ డివిజనల్ కమిటీ కమాండర్గా ఉన్నారు. ఆమె చెర్ల ఏరియాకి సంబంధించినటువంటి కమాండర్గా ఉన్నారు. వీళ్ళతో పాటుగా మరొక 4 ఛత్తీస్గఢ్ సంబంధించిన వాళ్ళే చనిపోయారు. కాబట్టి ఓవరాల్గా ఈ ఎన్కౌంటర్కి సంబంధించి మాత్రం పోలీస్ శాఖ కొంత సీరియస్గా తీసుకుంది. ఈ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే మావోయిస్టులు తెలంగాణలో షెల్టర్ ఏర్పాటు చేసుకుంటే మాత్రం ఎట్టి బస్సులో ఒప్పుకోము. కేవలం లొంగుబాటు మాత్రమే వాళ్ళకు శరీరం. ఎక్కడ కూడా ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తాం, ఇక్కడికి వచ్చి షెల్టర్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరుగుతుంది. ఎన్కౌంటర్లో వాళ్ళు చనిపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళంతా కూడా లొంగిపోవాలి. ఛత్తీస్గఢ్లో షెల్టర్ లేకుండా ఇక్కడికి వస్తున్న వాళ్ళు లొంగిపోవాలని మాత్రం తెలంగాణ పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకట్తో విజయ్, TV9, రఘునాథపాలెం.